హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ ప్రైవేట్ జాబ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఎసెంచర్ నుంచి భారీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఒక నోటిఫికేషన్‌కి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదనమాట. ఓన్లీ మీకు అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అనేది త్రూ ఏఐ ద్వారా చేసి ఆ తర్వాత మీకేంటంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో దీని క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే ఇంటర్ గాని, డిప్లొమా గాని ఆ పై ఉన్న క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకండి. అండ్ ఆల్సో మెయిన్‌గా దీనికి అప్లై చేయాలంటే మెయిన్‌గా మీకు కావాల్సింది రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలనమాట. రెజ్యూమ్ అంటే ఒక జాబ్ డిస్క్రిప్షన్ అలాగే కంపెనీ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఉండాలి. ఆ రకంగా లేకపోతే మీకు అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే అవ్వదు. ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అయితే అయిపోతది. సో, ఆ రకంగా మీరంటే రెజ్యూమ్ అనేది ఫిల్ చేసుకోండి. ఇన్‌కేస్ మీకు ఎవరికైనా రెజ్యూమ్స్ కావాలంటే మేము రెజ్యూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. విత్ సర్వీస్ బేస్డ్ అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ అయితే అవుతాము. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే దానికే మెసేజ్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అయ్యి డౌట్‌కి, ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే చెప్తాం. ఓకేనా? సో, ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ డీటెయిల్‌లోకెళ్ళిపోతే ఎసెంచర్ నుంచి మనకేంటంటే ఐటీ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కింద మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట. ఇదొచ్చేసి మనకేంటంటే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ అలాగే మనకి క్లౌడ్ టెక్ సపోర్ట్ అనలిస్ట్ కింద మనకి ఒక రోల్ అనేది ఈ యొక్క ప్రాసెస్ అనేది బేసిక్‌గా ఉండడం జరుగుతుంది. కంపెనీ లొకేషన్ వచ్చేసి మనకి పూణేలోనే అయితే ఉంటుంది. మనకి ఫుల్ టైమ్ బేసిస్ మీద హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో దీనికేంటంటే మినిమమ్ 1 ఇయర్ అనేది ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారనమాట. ఇక్కడ మనకేంటంటే మేథం చూసుకునే మనకి 2-5 ఇయర్స్ అని అడిగారు కదా! మనకి లోపల జాబ్ డిస్క్రిప్షన్ గాని చూసుకుంటే మనం ఏంటంటే అక్కడ 1 ఇయర్ అనేది మినిమమ్ మనకి బేస్డ్ మనకేంటంటే మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది అడగడం అయితే జరిగింది. అంటే మీకేంటంటే ఫ్రెషర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అని అయితే క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. కానీ అప్లై చేయండి. మేబీ ఒకవేళ అయితే గనక బెనిఫిటే కదా! ఒకవేళ అవ్వకపోతే జస్ట్ లీవ్ ఇట్, ఏమైపోదు. అయితే మీరు ఇక జాబ్ డీటెయిల్ గాని చూసుకుంటే ఈళ్ళేం చెప్తున్నారంటే బేసిక్‌గా వీళ్ళకేంటంటే కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఇలాంటివైతే ఉంటాయి కదా! లైక్ మైక్రోసాఫ్ట్ విండోస్‌లోని గాని, డెస్క్‌టాప్ గాని. సో, వీటిల్లో ఏంటంటే వీళ్ళు సాఫ్ట్‌వేర్స్ అన్ని బిల్డ్ చేస్తూ ఉంటారనమాట. ఆ యొక్క సాఫ్ట్‌వేర్స్‌కి మీరేంటంటే, మీరు ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ గాని, అలా మనకి లైక్ స్కిల్స్ గాని, కమ్యూనికేషన్ స్కిల్స్ అనే గాని, అలా మనకి కస్టమర్ సర్వీస్ స్కిల్స్. సో, ఈట్లి బేసిస్ మీద మనకి వర్క్ అయితే ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే, సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా ఇష్యూ వస్తే, ఇప్పుడు మనకి నార్మల్‌గా మన యొక్క మొబైల్ నంబర్‌కి ఏదైనా ఇష్యూ వస్తే, మనం కస్టమర్ కేర్‌కి ఎలా కాల్ చేస్తామో, అలాగే వాళ్ళ దాంట్లో సాఫ్ట్‌వేర్ గాని, వెబ్‌సైట్ గాని ఏమైనా ఇష్యూస్ వస్తే, అప్పుడు మీకనేది కాంటాక్ట్ అయితే అవుతారు. ఎవరైతే ఈ అసెంచర్ నుంచి మనకి వెబ్‌సైట్ గాని, యాప్స్ గాని డెవలప్ చేసుకోవడం. సో, ఇలాంటివి ఏవైతే చేర్చుకున్నారో వాళ్ళు మీకు కాంటాక్ట్ అయితే అవుతారు. సో, దానికి మీరేంటంటే ఆన్సర్ అని చేసి మనకి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది ఇవ్వడం. ఈ రకంగా బేసిక్ అయితే ఉంటదనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనకి లొకేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. పూణేలోనే అయితే ఉంటుంది. అడిషనల్‌గా మనకేంటంటే ఇక్కడ పెద్దగా మనకేంటంటే ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్‌లో కూడా మనకి జాబ్ డీటెయిల్స్‌లో కూడా మనకి హెవీగా ఏం మ్యాటర్స్ అనేది మెన్షన్ అనేది చేయలేదు. అంటే మనకి బేసిక్‌గా మీరేంటంటే ఇంటర్, డిప్లొమా ఆ పైన క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకేంటంటే 1 ఇయర్ అనేది ఎక్స్‌పీరియన్స్ అడిగారు. ఇన్‌కేస్ మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మేబీ ఒకవేళ అయితే అవ్వచ్చు. చెప్పలేం, మన చేతిలో లేదు కదా! అండ్ ఇంకోటి దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదనమాట. ఓన్లీ మనకేంటంటే అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ బేసిస్ మీద ఉంటుంది. అండ్ ఆల్సో ఇదొచ్చేసి మనకి పర్మనెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద ఉంటుంది. అదెలా చెప్తున్నానంటే ఇక్కడ మనకు ఆల్రెడీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకేంటంటే, మనకి స్కిల్స్‌లో మనకేంటంటే మనకి మైక్రోసాఫ్ట్ విండో డెస్క్‌టాప్ అనేది మీకు ఇమ్మీడియేట్‌గా ఉండాలి అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, దాన్ని బట్టి మనకేంటంటే, ఇదొచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద మనకి ఈ యొక్క రోల్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, వీటితో అంతే ఫ్రెండ్స్ వీడియోస్‌లో దెన్ ఇంకోటి దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్‌సైట్‌ది. దాంట్లో మనకేంటంటే, ఈ యొక్క పోస్ట్ తాలూకు లింక్ అయితే ఉంటుంది. కింద డౌన్‌లోకెళ్తే అప్లై లింక్ అనేది కనిపిస్తది. వన్స్ అది ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతదనమాట. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకేంటంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా! సో, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకేంటంటే అప్లై పేజ్‌లోకైతే వెళ్తది. అక్కడేంటంటే మీరు ఆల్రెడీ ఇన్‌కేస్ మీకు ప్రీవియస్‌గా అకౌంట్ ఉంటే గనక మీరు ఆటోమేటిక్‌గా ఆ అకౌంట్‌తో లాగిన్ అయితే చేయండి. ఇన్‌కేస్ లేకపోతే గనక మీరేంటంటే స్టార్ట్ అప్లికేషన్ అనేది క్రియేట్ ప్రొఫైల్ అని ఉంది కదా! సో, ఇక్కడ క్లిక్ చేస్తే మీకేంటంటే అప్లికేషన్‌కి మనకి కొత్త ప్రొఫైల్ అనేది క్రియేట్ అయితే అవుతదనమాట. ఓకేనా? సో, ఇక్కడేంటంటే బేసిక్‌గా మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్, స్కిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్ ఇలాంటివి రెజ్యూమ్స్ ఇలాంటివన్నీ బేసిక్ అనేది ఉంటదనమాట. సో, వాటి ద్వారా మీరేంటంటే క్రియేట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో, వీడియోతో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.